ఏపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ప్రచారాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిఎస్సిపై తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర బహిరంగ సవాల్కి ఆహ్వానిస్తే సవాల్ స్వీకరించకుండా ఇంకా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీ డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఇప్పటికే డిఎస్సి పైన అవకతవకలు జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం దీని మీద వెనకాల ఏం జరిగింది ఏందనే పైన ఇప్పటికే టీడీపీ కార్యవర్గం కావచ్చు మొత్తం దీని మీద పూర్తి ఆధారాలతో మేము దాన్ని సవాల్ చేస్తున్నాము, మేము మీకు సమర్పిస్తామంటూ కూడా ఇప్పటికే తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా అంటే టీడీపీ నాయకులు శాప్ చైర్మన్ రవినాయుడు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కూడా పూర్తి ఆధారాలతో పెద్ద కట్ట తీసుకొని ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తీసుకున్నారు. చెప్పండి అన్న, ఎందుకంటే డిఎస్సీ అంటేనే పెద్ద ఒక ఎమోషనల్, అంటే ఎంతో ఉన్నత చదువులు నేర్పించే వాళ్ళకి టీచర్లుగా భవిష్యత్తు ఉండే వాళ్ళు, ఒక ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాటిపైన దుష్ప్రచారాలు అనుకోవాలా, లేకపోతే దీని వెనకాల ఏం జరిగింది? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అభియోగాలు తప్ప ఇవన్నీ నిరాధమైన ఆరోపణలని స్పష్టత ఉంది. మేము అడిగాం, చాలా సందర్భాల్లో అడిగాం, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చెప్పండి, దానికి వివరిస్తామని. అంత వివరణాత్మకంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అభియోగాలు కాకపోతే ఏంది? నవీన్ అనే వ్యక్తి పేపర్ లీక్ చేశాడనో, నవీన్ అనే వ్యక్తి ఉద్యోగం రాలేదనో సంవత్సరం తర్వాత వాళ్ళు గుర్తించారా? సంవత్సరం పట్టిందా గుర్తించడానికి? కోట్లు ఖర్చు పెట్టి కేసులు వేశారు కదా. మరి నవీన్ అనే వ్యక్తి సంవత్సరం తర్వాత మీకు గుర్తొచ్చాడా? ఈ ఫేక్ సర్టిఫికెట్లు అనేది సంవత్సరం తర్వాత గుర్తొచ్చాయా? లేకపోతే ఈ సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా? ఇది కేవలం ఏంటంటే డిఎస్సి తర్వాత విద్యాశాఖలో సమూలమైన మార్పులు జరిగాయి. 1 క్లాస్ 1 స్టూడెంట్ అనేది ఉంది. ఏదో సమర్థవంతంగా రన్ జరుగుతుంది. దాని మీద ఏదో ఒకటి అభియోగం వేయాలని ఈరోజు ఆ సమర్థవంతంగా జరిగిన డిఎస్సిపై అభియోగాలు తప్ప ఆధారాలు లేవు. అయినా కూడా మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి? ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ అండి, మేము అడుగుతున్నాం, గోల్డ్ మెడలిస్టే, బట్ అతను ఆ సర్టిఫికేట్ పెట్టలేదు కదా. పెట్టినప్పుడు దుగ్గయ్య అనే వ్యక్తికి అతను అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏ సర్టిఫికేట్ అప్లై చేశాడో దానికి ఎలిజిబిలిటీ ఏముంటే అదే వస్తుంది. వచ్చేయమంటారా అని అడుగుతున్నాం. మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, చట్టం ఒప్పుకుంటుందా? కోర్టులు ఒప్పుకుంటాయా? ఇదే ఒకవేళ అతనికి ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మనే ఉంటారా? కిందన పోయింటా చూడండి, అతని వల్ల ఉద్యోగం కోల్పోయిన అతను తీసుకొని వచ్చి సర్టిఫికేటే అప్లై చేయని వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకా మమ్మల్ని అందరినీ లాక్కొని వచ్చి రోడ్డు మీద వేసి అభియోగాలు వేసుంటారా లేదా? అంటే చట్టాన్ని అమలు పరిస్తే ఒకటి, అమలు పరచకపోతే అభియోగం. అంటే అంతిమంగా వాళ్ళకి రాజకీయ లబ్ధి కొన్నారు, కానీ భూమి రాంగ్ అయిపోయింది. అంటే ఒక్క శాప్ చైర్మన్ రవినాయుడు మాత్రమే ఎందుకు దీన్ని నీ మీద యొక్క బురద జిల్లా ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని అండ్ వాళ్ళ బ్యాచ్ని ఎవరు లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటా అండి? రవినాయుడు అంటారా? ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మా మీద అభియోగాలు వేశారు. వాళ్ళకి లోకేష్ గారు టార్గెట్, ఇక్కడ రవినాయుడు టార్గెట్. ఓకే, గో హెడ్. మేము అదే కదా, మేము ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆరోపణలతో ఉన్నారు. ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, ఆధారాలు కావాలిగా. అంటే ఇప్పటికే దాని మీద డిఎస్సి మీద వాళ్ళు మీరు సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి దాని మీద ఎలా చేస్తారంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటారా ఎట్లంటారు? ఆయనకి లేచినప్పుడు అంతా గోక్కుంటాడు. మేము గోకలేం కదా. ఆయన నవ్వు ఉంటే బెంగళూరులో కూర్చొని గోక్కోవాలి. సిబిఐ ఎంక్వైరీ కావాలంటే సిగ్గుండాలి. మేము ఒకటే చెప్తున్నాం సింపుల్గా, మీరు ఇచ్చిన ప్రతి ఆరోపణకి వివరిస్తున్నాం. నీకు దమ్ము ఉంటే కోర్టుకెళ్ళు. మేము ఆడుతున్నాం సవాల్, కోర్టుకెళ్ళి ఆపించు డిఎస్సిని చూద్దాం. అంటే ఇది ప్రధానంగా ఎందుకంటే ఇది విద్యార్థులు భవిష్యత్తుకి సంబంధించింది. ఎందుకంటే డిఎస్సి అంటే ఇటువంటి దానిపైన అంటే హెడ్ మాస్టర్లు గాను టీచర్లు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో 2020 సంవత్సరాల నుంచి కూడా ఈ డిఎస్సి లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఎవరైతే నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పాడు, మాట మీద నిలబడినాడు. అంటే దాన్ని ఓర్చుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే అన్న, మా సామర్థ్యం అందరూ చూశారు. ఏదైతే డిఎస్సి మీద వస్తున్న అవకతవకలు ఆరోపణలు పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాటికి దాన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ ప్రకారమే దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏసీపీకి తీసుకెళ్ళా, కానీ పూర్తి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుందని కూడా ఈ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ కిరణ్.